వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. మనము యోనా గ్రంథంలో చూసుకుంటున్నాం. నాకు తెలిసి నేను యోనా గురించి ఎప్పుడు కూడా చెప్పినట్టుగా గుర్తులేదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ యొక్క యోనా గురించి నేను తీసుకోలేదు. ఎందుకు అంటే యోనా ఒక గొప్ప ప్రవక్త, యోనా హెబ్రీయుడు, యోనా దేవుని యొక్క స్వరము వినువాడు, దేవుని యొక్క ఆత్మతో నింపబడినవాడు. అలా ఉన్నటువంటి ప్రవక్త ఒకానొక సమయంలో మాత్రమే ఒకానొక సమయంలో దేవుడి మాటకు విరోధముగా దేవుని మాటకు విరోధంగా వెళ్ళినందుకు అది అసలు ఏం జరిగిందా అని ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగం ఇది. అయితే మామూలుగా యోనా గొప్ప ప్రవక్త అని విన్నాము, దేవునితో మాట్లాడేవాడు అని విన్నాము, హెబ్రీయుడు అని విన్నాము. జ్ఞానం కలిగిన వాడు ఏమన్నా యోనా అంటే తను ప్రార్థన చేయనివాడో లేకపోతే దేవునికి విరోధంగా బ్రతికేవాడో ఇంకొకటి అలా లేదు. దేవుడు యోనాని కూడా గొప్పగా వాడుకుంటూ ఉన్నాడు. యోనాని గొప్పగా దేవుడు వాడుకుంటూ ఉన్నారు. అయితే యోనాకి దేవుడు ఒకరోజు ఒక మాట మాట్లాడి ఉంటున్నారు. ఏంటి అంటే, నీవు నినివే పట్టణానికి వెళ్ళు, వాళ్ళ దోషము నా దృష్టికి బహా ఘోరమైనది కనుక నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి నీకు ఇక్కడ దుర్గతి వస్తుంది, ఉగ్రత రాబోతుంది, మీకు నాశనం కలుగుతుంది, కాబట్టి నీవు వెళ్ళి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించు అని యోనాకి చెప్తాడు. అయితే ఈ మాటకి యోనా అంగీకరించుంటే అసలు ఇదంతా కూడా మనం ఈరోజు ధ్యానించుకునేది ఉండేది కాదు. అయితే అలా లోబడాల్సినటువంటి యోనా విసిగిపోయి, అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆ పట్టణ ప్రజలు వినే మనసు కలిగిన వాళ్ళు కాదు, వారిలో ఒక వాత వేయబడిన మనస్సాక్షి. ఎన్నోసార్లు నేను చెప్పాను, ఆ ప్రాంత ప్రజలకి నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా మార్పు చెందలేదు అని ఇలాంటి ఆలోచనతో విసుగుతో ఎంత చెప్పినా వాళ్ళు వినే ప్రజలు కాదు. కాబట్టి దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి ఆ దేవుని సన్నిధిలో నుండి ఇప్పుడు ఈయన తనకిష్టమైన రీతిగా తన ఆలోచన బట్టి దేవుని సన్నిధిలో నిలవకుండా, ఆయన పనేంటి? దేవుని సన్నిధిలో నిలవటమే పని, దేవుని స్వరం వినటమే ఆయన పని, దేవుణ్ణి ప్రత్యక్షత పొందుకోవటమే ఆయన పని. కానీ వీటన్నిటినీ విడిచిపెట్టి తన హృదయం చెప్పిన రీతిగా తాను కోరుకున్నట్టుగా దేవుడు చెప్పిన స్థలానికి కాకుండా యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని. ఎక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నాడు? యెహోవా సన్నిధి నుండి. ఆ పట్టణము కాదు ఇంపార్టెంట్ మనకు. ఈయన పారిపోవాలని చూసేది ఎక్కడి నుంచి అంటే యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలనుకుంటున్నాడు. ఈనాడు మనము దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనము దేవుని సహవాసం కావాలని కోరుకుంటున్నామా, లేకపోతే దేవుని సన్నిధి నుండి పారిపోతున్నామా? దేవుని సన్నిధి నుండి పారిపోతున్నామా అన్నది మనం గమనించాలి. మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి రాని ఎడల నేను ఒక్క అడుగు కూడా వేయలేను. మోషే నీకు నీ పిల్లలకి ఇస్తాను, నీకెందుకు వీళ్ళతో అంటే, అయ్యా నువ్వు మాతో వస్తేనే కదా తెలిసేది, నువ్వు ఈ భూమి మీద నుండి మమ్మల్ని ప్రత్యేకపరిస్తేనే కదా తెలిసేది, నువ్వు మా ప్రత్యేకపరచబడిన జనాంగమని ఎలా తెలుస్తుంది? నువ్వు మాతో రావడాన్ని బట్టే కదా. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నామనుకోండి, నేను ఈ సందులో వస్తూ ఉన్నాను, నేను తెల్లటి చీర కట్టుకొని ఇలా వస్తూ ఉంటే అందరూ అనుకుంటారు ఈమె ఎవరో ఇలాగా తెల్ల చీర కట్టుకొని ఉంది, ఈమె పాస్టర్ అమ్మనో లేకపోతే చర్చికి వెళ్తుందో, రెండు అనుకుంటారు. చర్చికి వెళ్ళామన్న అయి ఉండాలి తెలియని వాళ్ళు, లేకపోతే పాస్టర్ అమ్మన్న అయి ఉండాలి. అంటే దీని ఏమని అర్థమవుతుంది అంటే, ఈ లోకంలాగా నేను రెడీ అవ్వకుండా ఒక ప్రత్యేకత వస్త్రధారణలో, అలాగే మాటల్లో కూడా పోతే పోయిందిలేమ్మా క్షమించేయండి పోనీలే దేవుడు చూసుకుంటాడని ఎక్కడన్నా గొడవ జరిగేటప్పుడు మాట్లాడితే వాళ్ళు అంటారు మీరు క్రైస్తవులా అని అడుగుతారు. అంటే దేవుని పిల్లలు మాత్రమే క్షమించే గుణము, అర్థం చేసుకునే గుణము, తగ్గింపు ఉంటుందని ఒక ముద్ర. అంటే దేవుడు సన్నిధి మోస్తున్న వారికి ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ఇంకా ప్రత్యేకత లేకుండా జీవించే వారి సంగతి మనకు తెలియదు. కానీ మన నోటి మాట, మన వస్త్రధారణ, మన బిహేవియర్ మొత్తము కూడా దేవునికి పోలి దేవుని పిల్లలమని చెప్పుకోవడానికి ఆ విధంగా మనం నడుచుకోవాలి. మనం చూసుకున్నట్లయితే మోషే దగ్గర నిర్గమకాండము 33వ అధ్యాయము, అయ్యా ఈ లోకంలో మేము ప్రత్యేకపరచబడటం బట్టే కదా మేము నీ పిల్లలమని తెలిసేది అని ఆ మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు.
ఏమంటున్నాడు 15లో చూసుకుంటే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. మోషే, నీ సన్నిధి రాకపోతే నన్ను తీసుకువెళ్ళదు. అది వాగ్దాన భూమి అయినా, పాలుతెనలు ప్రవహించు ప్రాంతమైనా, అక్కడ ఎన్ని ఆశీర్వాదాలన్నా నువ్వు లేకుండా నాకెందుకు? ఈ లోకంలో సంపద నాకు అవసరం లేదు, ఈ లోకంలో ధనధాన్యాలు మాకు అవసరం లేదు, నీవు మాకు కావాలి. నీవుంటే పరలోకం ఉంటుంది, నీవుంటే నిత్య జీవం ఉంటుంది, నీవుంటే మాకు మనశ్శాంతి ఉంటుంది, నీవుంటే చాలు ప్రభువా, నీవుంటే చాలు అని మోషే దేవునితో పోరాడి ప్రార్థించయ్యా, నువ్వు రాయ్యా, నువ్వు రాకపోతే ఒక్క అడుగు వేయలేనయ్యా అని చెప్తూ అంటున్నాడు. మరి ఇక్కడ మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును. ఎలా తెలుస్తుంది? మనం దేవుని దయ పొందుకున్నామని మనకు ఎలా తెలుస్తుంది? రుజువేంటి అంటే దేవుని సన్నిధి మనతో రావడాన్ని బట్టే. దీనికి ఏంటి గుర్తు ఏంటి అంటే, నీ ప్రజలు భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. మనకిప్పుడు ఏం కావాలంటే మొదటగా ఆయన సన్నిధి కావాలి. ఆయన సన్నిధిలో నుండి యోనా పారిపోయాడు. మనం అలా పారిపోవటానికి వీల్లేదు. అయితే ఆయన సన్నిధి ఉంటే నీకేముంటుందంటే ప్రత్యేకించబడిన జీవితం ఉంటుంది. నీ ప్రవర్తన, నీ నోటి మాట సమస్తము కూడా ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. 2 విషయాలు మనం ఇక్కడ చూసుకున్నాం. ఇంకా గనక మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క యోనా గ్రంథానికి వద్దాం. 762 పేజీ నెంబర్కి. మిగతా చూసుకుంటే, అయితే యెహోవా సముద్రము మీద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. గొప్ప తుఫాను అంటే దేవుడి సన్నిధి లేని వారికి ఏమొస్తుందంటే ఒక తుఫాను లాంటి శ్రమలతో కొట్టబడతాము. ఇప్పుడు భూమి మీద ఒకవేళ తుఫాను వచ్చినా, భూమి మీద శ్రమ వచ్చినా, భూమి మీద కష్టం వచ్చినా తట్టుకోవటము కష్టము. మొన్న నాకు ఎవరో చెప్తున్నారు, పలానా 1995లో ఎప్పుడు అంటే తుఫాను వచ్చింది, ఆ తుఫానులో ఆ ఇళ్ళు మాకు కలిగిన ఆస్తి అంతా కోల్పోయాము, మేము రోడ్డు మీద పడ్డాము అని చెప్తున్నారు. అంటే ఈ భూమి మీద ఒక తుఫాను వస్తేనే ఉన్న ఆస్తిని కోల్పోతారు, ఎంతో నష్టము జరుగుతుంది, ఉన్నదంతా పోగొట్టుకుంటారు, ఒక కరువు సంభవిస్తుంది. అలాంటిది భూమి మీద ఎవరైనా ప్రజలు కాపాడతారేమో, అది కూడా కష్టము. కానీ ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే తుఫాను సహాయము చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక సముద్రం మీదకి. సముద్రం అంటేనే భయము, సముద్రం అంటేనే లోతైనది, సముద్రం మధ్యలోకి ఎవరూ రాలేరు. అలాంటి సముద్రం మీదకి గొప్ప తుఫాను వచ్చింది. మామూలుగానే అలలు కొట్టబడుతూ ఉంటాయి. ఈ తుఫాను వచ్చేసరికి ఎంతగా వస్తున్నాయి అంటే ఆ యొక్క తుఫాను ఓడ బద్దలైపోతుందేమో అన్నంత గతి, ఓడ పగిలిపోతుందేమో, ఎలలకి కొట్టబడి ఓడ పగిలిపోతుందేమో అన్నంత పరిస్థితికి రానే వచ్చింది. ఆ స్థితి రాగానే ఏం జరిగిందంటే, నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువన భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండను. ఇక్కడ మనం గమనించినట్లయితే భయంకరమైన తుఫాను, అటు ఇటు ఓడ పగిలిపోయిద్దేమో అన్నంత ఇది ఉంటే, మరి ఇక్కడ అడుగు భాగమునకు వెళ్ళిపోయినటువంటి యోనా ఆయనకి ఎలా నిద్ర వస్తుంది? కనీసము ఆ యొక్క తుఫాన్ అంటే పైనుంచి వర్షము, లేకపోతే ఎక్కడైనా వర్షం పడకుండా దాక్కున్న పెద్ద పెద్ద గాలులు, ఆ శబ్దాలు, లేకపోతే ఓడలో ఉన్న నావికులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సరుకులు అవి విలువైనవి, వాళ్ళు ఎంతో ప్రయాసతో, అప్పట్లో ట్రైన్స్ గూడ్స్ అలా ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు సరుకులు కానీ వాల్యుబుల్ వస్తువులు కానీ సమస్తము ఆ యొక్క ఓడల్లోనే అటు ఇటు వాళ్ళు సరఫరా చేసుకుంటూ ఉండేవారు. అలాంటివి వాళ్ళు అనుకున్నారు, ఆ నావికులు అనుకున్నారు, మా ప్రాణము కంటే ఇవేవి ఉన్నతమైనవి కాదు, మేము బ్రతుకుంటే చాలు. తెలుగులో సామెత ఉంటుంది మా సైడ్ రాయలసీమలో, బ్రతుకుంటే బలిసాక అమ్ముకొనైనా బ్రతకొచ్చు, కానీ మేమైతే బ్రతకటం కావాలి అన్నమాట. అయితే వాళ్ళేంటి, వాళ్ళకున్నవన్నీ పడేస్తున్నారు, ఓడని తేలిక చెయ్యాలి, ఎలాగైనా తేలుతుందేమోనని అన్నీ పడేసి అక్కడున్న ప్రజలు అనేక మతాలు కలిగిన వారు, అనేక ప్రాంత ప్రజలు, అనేక భాషలు కలిగినటువంటి వారు ఏం చేస్తున్నారంటే వారి దేవతలకు పూజలు చేస్తూ వారి దేవతలకు ప్రార్థిస్తున్నారు. బ్రతికించండి అంటే ఎవరికి ఏ రకంగా తెలుసో వాళ్ళ దేవతలకు దేవుళ్లకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు.
అయినా తుఫాను ఆగిపోలేదు. ఈ మనిషి మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. హాయిగా నిద్రపోతూ ఉంటే మరి అందరికీ కూడా ఒక భయము కలిగింది. అయితే అక్కడున్న వాళ్ళు వెళ్ళి ఆ యొక్క నావికుడు వెళ్ళి ఆ అడుగు భాగానికి వెళ్ళి చూశాడంట. చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందండి? ఓయి నిద్రపోతా. ఏమని పిలుస్తున్నారండి అక్కడ ఆయనను? ఎవరు ఆయన? ఆ మాట అనిపించుకునే మనిషేనా అసలు ఆయన? చూడండి, అది చాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓడ నాయకుడు వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? నీకేమొచ్చింది? ప్రార్థించు, కనీసం మనం చావకుండా బ్రతుకుతామేమో, నీ దేవునికి ప్రార్థించు అనే విషయము ఓడ నాయకుడు చెప్తున్నాడు. ఒక అన్యుడు చెప్తున్నాడు. దేవుణ్ణి ఎరగని ఒక మనుష్యుడు దేవుణ్ణి ఎరిగి నిత్యము సహవాసం చేసే ప్రవక్తకు చెప్తున్నాడు. ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది? అంత గాఢ నిద్ర ఎందుకు కలిగింది అంటే, దేవుడు సన్నిధికి దూరం అయితే, నా సన్నిధిలో నా మాట వినాల్సినటువంటి ఆయన, దేవుడి మాట వినాల్సినటువంటి ఆ ప్రవక్త ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? దేవుడి మాటను కాదని ఏం చేశాడు? పాపం చేశాడు. అంతకుముందు ఏ పాపం చేయాలి? ఆయన గొప్ప ప్రవక్త, హెబ్రీయుడు, జ్ఞానం కలిగిన వాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడి మాటను ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. పాపంలో ఉన్న వారికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పాపంలో ఉన్న వారికి స్పర్శ ఉండదు. పాపంలో ఉన్న వారికి నేను చేసేది తప్పు అని ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, అయ్యో తప్పు చేశామన్న ఫీలింగ్ కూడా వాళ్ళలో రాదు. ఎందుకు అంటే వాళ్ళలో దేవుడు లేడు కాబట్టి. దేవుడు ఉంటే నువ్వు ఎవరితోనైనా గబాలను నోరు జారి మాట్లాడినా కూడా, అయ్యో నువ్వు బాధ పెట్టావని సారీ చెప్పేద్దాంలే, మాట్లాడదాంలే, నాకు తప్పయిందిలే, పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా, దేవా అనవసరంగా మాట్లాడానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని అడగనన్నా అడుగుతాం. ఎందుకు అంటే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన భయం మనలో ఉంది కాబట్టి మనం ఆ విధంగా అడగగలుగుతాము. కానీ ఎప్పుడైతే పాపము చేస్తామో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి మనము దూరం అవుతామో, అప్పుడే మనలోకి ఆ పాపము ఎంటర్ అయ్యి మనకి లోక సంబంధమైనది ఆలోచనే ఉంటుంది. కానీ దేవుని యొక్క భయము, దేవుని యొక్క కార్యములు మనలో చేస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడన్న భయము కూడా లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, శరీరమును ప్రేమించి నిద్ర ఎందుకు వస్తుంది అంటే, ఎక్కువగా అండి కడుపు నిండా తినేసినప్పుడు నిద్ర వచ్చేసింది. చాలామంది ఆకలికి ఉండలేని వారు ఒకవేళ తినలేదు అనుకోండి, ఆ రోజు నిద్రపోరు. ఎందుకంటే వాళ్ళ కడుపు నిండలేదు కాబట్టి. ఏదో ఒకటి పచ్చడన్నమైనా కానీ ఒక ముద్ద తినేస్తే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. అలా చాలామంది నేను చూసా, ఒక పూట అన్నం లేకపోతే నిద్రపోలేని వాళ్ళని. కడుపు నిండా తినేసి, ఖాళీ లేకుండా తినేసి, గాఢ నిద్ర గురకలు పెడుతూ తెల్లారిపోయినా కూడా తెలియకుండా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, దేవుడు యోనాని ప్రవక్తగా అనేకుల కోసం ప్రార్థన చేయటానికి ఎన్నుకున్నాడు. కానీ యోనా చేసిన మొదటి తప్పు దేవుడి మాటను అతిక్రమించటం, ఆయన సన్నిధికి దూరం అవటము. ఆయన సన్నిధికి దూరం అవటమే కాదు, అక్కడి నుంచి పారిపోయి వెళ్ళమన్న చోటుకి వెళ్ళకోకుండా ఒక శరీరము అంటే మనోనేత్రాలు మూతవేయబడి నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేయటం మానేశాడు. ఎదురుగా ఉన్న కష్టం అర్థం కావట్లేదు. అయ్యో నా ప్రజలు, అయ్యో ఏమని చెప్పాడు? నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని సువార్త ప్రకటించమంటే ఇక్కడికి వచ్చి నిద్రపోవటం, కనీసం భయం ఉందా? అయ్యో నేను దేవుడు మాట కాదని ఓడెక్కి వెళ్ళిపోతున్నానే, దేవుని ఉగ్రత వచ్చిద్దేమో. దేవుని శక్తి తెలియదా యోనాకి? దేవుని శక్తి తెలుసు కదా. అంత శక్తి తెలిసినా కూడా అంత నిశ్చింతగా ఎలా నిద్రపోయాడు? ఇక్కడ నేను చెప్తున్న మాట నిద్రపోకూడదు, నిద్రపోతే పాపం అని చెప్పట్లేదు. కానీ దినమునకు 7 గంటలు లేకపోతే 8 గంటలు పడుకోవటం అది కరెక్టే. కానీ ఇప్పుడు నిశ్చింతగా నిద్రపోయే దినాలు కాదు అని దేవుడు పదే పదే మనతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు ఎలాగున్నాయంటే నువ్వు లేచి నీ పిల్లల కోసము మొర్రపెట్టుము. గత వారంలో మన శుక్రవారం మాట్లాడుకున్నాం. సియోను కుమారి ప్రాకారమా, నీ కన్నీరు ప్రవహించినట్లు నీ పిల్లల కోసము ప్రార్థించుము. భయంకరమైన దినాల్లో నీ పిల్లలంట మూర్ఛిల్లుచున్నారు. మా నంద్యాల ప్రాంతంలో ముర్చుమరి అనే ప్రాంతం అంటండి. నంద్యాల మేము వచ్చేసాం కాబట్టి విన్నాను ఆ పేరు నేను. అక్కడ జరిగిన సంగతి మాకు నంద్యాల వాళ్ళకి, రాయలసీమలో ఉన్నటువంటి వారికి బయటవి ఎక్కువ తెలియదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ పనులకు వెళ్ళటం ఏదో, వాళ్ళ సంపాదన ఏదో, వాళ్ళ బంగారం ఏదో, వాళ్ళ పిల్లలేదో
లోక సంబంధమైనవి ఎక్కువ వాళ్ళు పట్టించుకోరు. ఎక్కడన్నా ఏదైనా జరిగితే అదొక పెద్ద భూతద్దంలో చూస్తూ ఉంటారు. అలాంటి ఆ ప్రజలకు నేను ఆ న్యూస్ చూసినప్పుడు చాలా వేదన కలిగింది. 8 సంవత్సరాలున్న 3వ తరగతి చదువుతున్న అమ్మాయిని మళ్ళీ ఆ 10th లోపలే, మరి ఆ మైనార్టీ వాళ్ళు ఏం చదువుకున్నారు నేనైతే అది మళ్ళీ క్లియర్గా నేను వినలేదు, కానీ మైనర్స్ అంట, అంటే పెద్ద పిల్లలు కాదు, వాళ్ళు కూడా చిన్న పిల్లలే, మైనార్టీ తీరని వాళ్ళే, మగ పిల్లలు 3 పిల్లలు ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి ఆ చిన్న పిల్లను 3వ తరగతి చదువుతున్న పిల్లను, ఆ పిల్ల శవం ఇప్పటికీ దొరకలేదంట. పోయిన ఆదివారం జరిగిన సంగతి, కరెక్ట్గా వారం అవుతుంది. ఇంకా ఆ పిల్లలు ఎంతగా ఇది చేస్తే తప్ప, ఒకసారి బావిలో అంటున్నారంట, ఒకసారి నదిలో వేసామంటున్నారు అంట, ఒకసారేమో శ్మశానంలో పాతి పెట్టామని చెప్తున్నారంట. ఇక్కడ ఆలోచిస్తే చనిపోయిన ఆ తల్లి, ఆ యొక్క కుమార్తె యొక్క తల్లిదండ్రులు కనీసం మా కుమార్తెను చివరి చూపు చూసుకొని మా చేతులతో ఆ యొక్క దహన సంస్కారం చేసుకుంటాము, ఆ యొక్క శవాన్ని అప్పగించండి అని రాజకీయ నాయకులకు ఆ యొక్క ఇంటర్వ్యూస్లో ఆ టీవీలలో చెప్తూ ఉన్నారు. ఆ కుమార్తెనన్న చివరి చూపన్న చూసుకుంటాం మా పాపని అని కన్నీరు కార్చి వాళ్ళు చూస్తే పాపం ఒక పూట కష్టపడకపోతే వారికి పూట గడవదు, కూలి పని చేసుకునేవారు, గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి ఆ చిన్న పాప. ఇటు పక్కన ఈ 3 మగపిల్లలు చూసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత దుఃఖం ఉంటుంది. ఈ పాప తల్లిదండ్రులకు దుఃఖమే. అసలు వాళ్ళని ఎలా పెంచారు ఆ తల్లిదండ్రులు? ఆ తల్లిదండ్రులు పెంచటము, వాళ్ళు దేవుని యందు భయభక్తులు లేకుండా వారి ఇష్టానుసారంగా పిల్లల్ని పెంచటం తప్పైతే, ఇప్పుడు ఈ తల్లి అయితే ఎంత అయితే బాధపడుతున్నారో వాళ్ళు కూడా అదే బాధ ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆ 3 మగపిల్లల తల్లిదండ్రులు కూడా అదే బాధ. ఇప్పుడు వాళ్ళకు ఉరి శిక్ష వేస్తారో ఏదేస్తారో కూడా తెలియని పరిస్థితి. అందరూ కూడా ఊరు మొత్తము ఆ కుటుంబాల వైపు చూసి ఉమ్మి వేసే పరిస్థితి ఇచ్చి ఈ పిల్లలు ఇలా చేశారు, వాళ్ళు బ్రతుకున్నా కూడా సవాలుగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి. వారు అనుకుని ఉంటారు, నేను అనుకుంటున్న ఆ ప్రాంతంలో ఎంతో అమాయకులుగా ఇలా ఉండేవారు కదా, ఈ పరిస్థితిని వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారంటే ఊరు మొత్తము ఎలాగైనా వారిని ఉరి తీయండి, ఎన్కౌంటర్ చేయండి, ఆ పిల్లలు బ్రతకటానికి వీల్లేదు అని ఊరు మొత్తం చెప్తున్నారు. నేను ఇక్కడ ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క విషయం ఇని గుండెలు బాదుకొని ఏడవలసిన సమయం. మనము కూడా ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయము. ఎంతసేపు ఉన్నా లోకంలో ఉన్నవారు హిందువులు లేకపోతే ఇంకొకరు ఏ మతము వారైనా వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారంటే, మమ్మల్ని మా పిల్లల్ని దీవించు, మా పిల్లలు క్షేమంగా ఉండాలి, మా పిల్లలు బయటికి వెళ్ళారు, మా పిల్లలు లోపలికి వచ్చారు. ఈ ప్రార్థన ఏ మతంలోనైనా చేస్తారు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి నీవు ఏమి చేయాలి అంటే, నా పిల్లలే కాదు ప్రభువా, ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారో, ఎంతమంది యవనస్తులు ఉన్నారో, ఎంతమంది నిమిషానికి ఆ నరకాగ్నికి వెళ్ళిపోతున్నారో వారి కోసము ప్రార్థన చేయటానికి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అందుకోసం నిన్ను పిలిస్తే నువ్వు ఎలా నిద్రపోతావు? దేవుడికి ఒక ఆత్మ నశించిపోతే ఆయనకి ఎంత కన్నీరో. 100 మంది గొర్రెలు ఉన్న ఒక్క గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసము దేవుడు ఎంతగానో ఆయన వెతుకుతాడంట. 10 మంది పిల్లలు ఉన్న ఒక పిల్లలకి జ్వరం వస్తే ఆ తల్లి దిగులుగానే ఉంటుంది. మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి బాధ కలగదా? భయంకరమైన పరిస్థితుల మధ్య మనం నివసిస్తుంటే దేవుడు ముందుగా చెప్పాడు, నా రాకడ దినాల్లో ఇలా జరుగుతాయని ఆయన చెప్పాడు, ఇలా ఉగ్రత దినాలు ఇలా ఉంటుందని చెప్పాడు. ఇవన్నీ తెలిసి కూడా నిద్రపోయే సమయం కాదు, కడుపు నిండా తిని మన శరీరాన్ని సుఖపెట్టే సమయము కాదు ఇది. ప్రార్థన చేయటానికి దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి నువ్వు మోసినట్లయితే నాకెందుకులే అని నువ్వు మౌనంగా ఉండే దినాలు కాదిది. నిత్యము మనము చేతులెత్తాలి. పసిపిల్లల కోసం, యవనస్తుల కోసం చేతులెత్తి ప్రార్థించాల్సినటువంటి దినాలు. అప్పుల్లో నలిగిపోయి అనేకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏంటి అంటే, అప్పులు పాలైపోయి చిన్న పిల్లలకి కూడా పురుగు మందు తాగించేసి వాళ్ళు మందు తాగేసి కుటుంబాలంతా చనిపోయినవి ఎన్నో చూస్తున్నాం. అప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా? వారి కోసం ప్రార్థన చేయడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నాకెందుకులే ఒక అప్పులలో వచ్చి గొడవ పడుతుంటే ఏం జరిగిందని తొంగి చూడటం కాదు. అయ్యో వాళ్ళ అవమానంతో తలదించుకున్నారయ్యా, వారికి ఆ స్థితి రానివ్వు మాకయ్యా, వారిని విడిపించయ్యా, ఆ కుటుంబమును కాపాడయ్యా,
దేవుడు అందుకే నేను ఎన్నుకున్నాడు. ఇంత జరుగుతుంటే ఇంత తెలిసినటువంటి యోనా గారు మాత్రము మనకంటే పరిశుద్ధుడు ఆయన ప్రవక్త, ప్రత్యక్షతలు పొందుకునేవాడు, దేవుని స్వరం ఆలకించేవాడు. జాగ్రత్త, మనము కూడా పరిశుద్ధులము, తెలిసిన వారం అనుకుంటున్నావేమో, ఎంతసేపు నీ కోసమే ప్రార్థన చేసుకుంటున్నావేమో, నీకు ఆ భారము లేదేమో, నిద్రపోయే స్థితిలో నీవు ఉంటున్నావేమో, ఏమీ పట్టనట్టుగా నీవు ఉంటున్నావేమో. నువ్వు అనేకుల కోసం అమ్మ భయపడొద్దు. మామూలుగా అయితే ఆయన మెలకువగా ఉంటే గనక ఆయన భయముతో ఉంటే గనక ఆ యొక్క తుఫాను వచ్చిన వెంటనే ప్రజలకు చెప్పేవాడు. ఇదిగో తర్వాత చెప్తాడు ఆ విషయము, ముందే ప్రార్థన చేసేవాడు. మీరు భయపడొద్దు, నేను ఆరాధిస్తున్న దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన ఈ తుఫాను నుంచి విడిపిస్తాడని ధైర్యం చెప్పాల్సిన వాడు. కానీ నిద్రపోవటం వల్ల చెప్పకుండా అసలు ఆయనకే స్పర్శ లేకుండా ఉన్నాడు. ఆయన ఏమైపోతాడో తెలియకుండా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆ ఓడ నాయకుడు వచ్చి అన్నప్పుడు మరి అక్కడ చూసుకున్నట్లయితే 9వ వచనం, మరి ఆయన యోనా మీద చీటీ వస్తుంది. చాలండి, వచ్చి అడిగితే ఇప్పుడు ఏమంటున్నాడు, నేను హెబ్రీయుడును, నా కులం ఏంటనుకుంటున్నారు మీరు, నన్ను తక్కువ చూపు చూస్తున్నట్టున్నారు, నేను హెబ్రీయుడును గొప్ప చెప్పుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, సముద్రమునకు భూమినికి సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనే ఉన్నా. నిజమేనా ఇది? నిజంగానే భయభక్తులు కలిగిన వాడా? ఒకప్పుడు అది నిజంగానే భయభక్తులు కలిగిన వాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు, ఆయన మాటకి లోబడి, నీకు భయభక్తులే ఉంటే ఆయన మాటకు లోబడి అక్కడ నిలిచేవాడు. లేదు, పారిపోయి వచ్చాక ఆయన భయపడుతూ ఉండేవాడు. ఆయనలో భయం ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడ భయం కనిపించలేదు. పైగా ఇక్కడ దేవుడి పేరు చెప్పుకుంటున్నాడు. ఆకాశమందు సముద్రమందు సృష్టికర్త అయిన దేవుడి కుమారుడని నీ హెబ్రీయుడును, నేను ఎవరు అనుకుంటున్నాను, పెద్ద పాస్టర్ గారిని, నన్ను వచ్చి మీరేంటి ప్రార్థన చేయమంటారు అని అట్లా అప్పుడు చెప్తున్నాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆ సమయమందు ప్రార్థన చేయాల్సిన నీవు చెప్పించుకునే దుస్థితిలో ఉన్నావేమో. మీరు క్రైస్తవులు కారా, ఏంటి ఇలా గొడవలు పడుతున్నారు? మీరు క్రైస్తవులుగా మీరు చర్చికి వెళ్తారుగా, ఏంటి ఇట్లాగా అబద్ధాలు ఆడుతున్నారు? చాలాసార్లు మన ఇళ్ల మధ్య జరిగే సంభాషణ, మన ప్రవర్తన బట్టి దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఉన్నామా? మన ప్రవర్తన ఎలాగుంది? మన నడవడిక ఎలా ఉంది? మనం ఒక ఇంటిలో ఉన్నామంటే ఆ ఇంటిలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా నీ కోసం వాళ్ళు కన్నీరు కార్చాలి, నీ కోసము వారు బాధపడాలి. అమ్మ వెళ్ళిపోయింది, పీడ వదిలిపోయింది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా గయ్యాలి గంప. అలాంటి సాక్ష్యము మనం చాలామంది క్రైస్తవులు ఉన్నారండి. పేరుకు మాత్రమే క్రైస్తవులు, ఇంకా క్రియలు మార్చబడినటువంటి వారు ఎందరో ఉంటున్నారు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. తిండి విషయంలో కూడా ఏదంటే అది తినేసి వేస్ట్ అయిపోతుందని మన కడుపులో వేసేసుకొని గార్బేజ్లో వేసినట్టుగా వేసేసుకుంటే ఎక్కువగా మన శరీరము ఆ క్రొవ్వుతో నిండిపోతుంది. ఆ శరీరము మొద్దుబారిపోతుంది, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయనివ్వదు, ఉపవాసం ఉండనివ్వదు, గ్యాస్ ట్రబుల్ వచ్చేసిద్ది. ప్రాణాత్మ శరీర దేహములు దేవుడికి 3 ఇంపార్టెంటే. నా శరీరం నేను అలగొట్టుకుంటా, నా శరీరం నా ఇష్టం అంటాకి లేదు. నీ శరీరంలో ఆయన ఆలయము, ఆయన నివసిస్తున్నాడు. నీ శరీరము ఆరోగ్యంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం అది దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. నీ ప్రాణము శరీరంతో కలిసి, ఆత్మతో కలిసి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. నా ఆత్మ స్తుతిస్తుందిలా అని నేను పడుకొని నిద్రపోతూ ఉంటా, నా ఆత్మ స్తుతిస్తూ ఉంటే, ఒకవేళ బాగోని పరిస్థితుల్లో నువ్వు మంచం మీద మూలుగుతూ ఉన్నప్పుడు ఓకే, అన్నీ బాగుండి కూడా పడుకొని స్తుతిస్తాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఒక 8వ తరగతి చదువుతున్న హిజ్కియా మరి ఫ్రాన్సిస్ గారని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి 8వ తరగతి చదివేటప్పుడేనంట స్కూల్ టెర్రస్ మీదకి వెళ్ళిపోయి గబగబగబా అన్నం తినేసి, మధ్యాహ్నం పూట అందరూ ఫాస్ట్గా అన్నం తింటారు పిల్లలు, ఎందుకు అంటే త్వరగా తినేసి ఎక్కువ టైం ఆడుకోవచ్చని.
కానీ ఈ పిల్లవాడు కూడా గబగబా అన్నం తినేవాడంట. కానీ ఎందుకు అంటే టెర్రస్ మీదకి వెళ్ళి, డాబా మీదకి వెళ్ళి, ఎవరు లేని ఒక ప్లేస్కి వెళ్ళి ఆ యొక్క ఎండలో ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఎందుకు అంటే, అయ్యా ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ రక్షణ పొందాలి, పిల్లలందరూ రక్షణ పొందాలి, పిల్లలందరూ బాగా చదువుకోవాలి, ఇక్కడున్న ఆయాలు, ఇక్కడ పనిచేస్తున్న వారు, అట్లా గంటలు గంటలు అలా ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఎలా ఆయనకి అంత ప్రార్థనా ఆసక్తి ఎలా కలిగింది? ఆ స్కూల్లో ఉన్నవారందరూ రక్షణ పొందాలని అంత చిన్న వయసులో ఆ 8వ తరగతి చదువుకున్న బాబుకి ఎందుకు కలిగిందంటే, ఒకానొక దినములో ఆయన దేవుడు దర్శించినప్పుడు ప్రార్థన చేస్తే ఘనమైన కార్యాలు జరుగుతాయంటే నిజంగానే ఘనమైన కార్యాలు జరుగుతాయా అని ఆయన ఒక మాట అనుకున్నాడంట. ఆ బాబు 8వ తరగతి చదువుతున్న బాబు ఒక మాట అనుకున్నాడంట, మా ఇంట్లో మూల పడిన ఒక గడియారం ఉంది, ఆ గడియారం గోడకు తగిలిచ్చుంది కానీ అది ఏనాడు పని చేయలేదు, దాంట్లో బ్యాటరీలు లేదు, అది ఏమీ కూడా పని చేయట్లేదు. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంటికి వెళ్ళి ఆ గడియారాన్ని ముట్టుకోగానే ఆ గడియారం పని చేయాలి, అప్పుడు నువ్వు నా ప్రార్థన ఆలకిస్తావు అని నేను నమ్ముతానని దేవునితో మాట్లాడాడంట ఆ బాబు. అయితే ఆ బాబు అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మూల పడిపోయిన దుమ్ము పట్టి నేనేం చేయను, దుమ్ము దులపను, లేకపోతే దాంట్లో బ్యాటరీలు వేయను, కానీ నేను ప్రార్థన చేస్తే ఆ గడియారం పనిచేయాలి. సాధ్యమంటారా? కానీ ప్రార్థన చేసి చేసి కన్నీరు కార్చి, అది చిన్నదే, అది ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుని యొక్క గొప్పతనం, దేవుడు ఎలా జీవం కలిగిన వాడో, ప్రతి చిన్న విషయానికి ఎలా సహాయం చేస్తాడో, ప్రతి చిన్న విషయం కూడా నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆయన ఎలా సహాయం చేస్తాడో అన్నటానికి గొప్ప సాదృశ్యం. అలాగే వెళ్ళి దాని మీద పెట్టి ప్రార్థన చేశాడంట, మోకరించి గడియారం పని చేయటం మొదలుపెట్టిందంట. హల్లెలూయా. అప్పటి నుంచి నా ప్రార్థనకి శక్తి ఉన్నది, నేనేం చేసినా దేవుడు అడుగుతాడని ఆ చిన్న పిల్లవానికి ఒక భారం కలిగిందంట, ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అని చెప్పి. అలాగే ఆక్సీ టోబీ గారు, జాన్ ఆక్సీ టోబీ గారు అని ఒకరు ఉన్నారండి. ఆయన జాన్ వెస్లీ గారి కాలంలో, జాన్ వెస్లీ గారు మరణించిన తర్వాత ఆయన రక్షణ పొందాడు. ఆత్మల పట్ల భారం ఉంది, మంచి వాక్శక్తి లేదంట, సరిగ్గా మాట్లాడలేకపోయేవాడంట, సరిగ్గా ప్రసంగాలు చేయలేకపోయేవాడంట, పోని డబ్బు లేదంట, పోని జ్ఞానము లేదంట, పోని చదువు లేదంట, కానీ మనసులో ఏముంది అంటే ఎలాగైనా దేవుని కొరకు కొన్ని ఆత్మలైనా సంపాదించాలనే భారం మాత్రం ఉందంట. అయితే ఏం చేసేవాడో తెలుసా? అయ్యా నాకైతే ప్రసంగించడానికి జ్ఞానం లేదు, నేను అందరిలాగా బాగా మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే నా దగ్గర ధనం ఉంటే అవి ఇవి ఏర్పాట్లు చేసి అందరినీ పిలిచేవాడిని, నా దగ్గర అది కూడా లేదు, కానీ ఈ ఆత్మల్ని ఎలాగైనా రక్షించాలని ప్రతిరోజు నిలువు మోకాళ్లతో 6 గంటలు ప్రార్థన చేసేవాడంటండి. హల్లెలూయా. ఈ జాన్ ఆక్సీ టోబీ గారు అట్లా 6 గంటల ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక్క ప్రసంగం ఇలా ప్రసంగం చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళందరూ అదేం పెద్దగా గూఢమర్మాలు చెప్పకపోయినప్పటికీ కూడా ఇక్కడ నిలబడి ఆ యొక్క సేవకుడు మాట్లాడుతూ ఉంటే ఏది మాట్లాడినా కూడా అక్కడ ఉన్న ప్రజల్లో పశ్చాత్తాపము కలిగి పాపములు ఒప్పుకొని దేవుని రక్షకుడిగా అంగీకరించేవారంట. హల్లెలూయా. ఏంటి కారణము? ఆయన జ్ఞానము లేదు కదా అంటే, ఆయనలో ఉన్న ఆ భారమును బట్టి ఆయనకి ఏమీ రాకపోయినా పర్లేదు, దేవుని సన్నిధికి మాత్రము దూరము కాకుండా 6 గంటల సేపు తన శరీరాన్ని నలగొట్టుకొని ప్రార్థన చేసేవాడు నిత్యము. అలా అసలు దేవుడు అంటేనే ఇష్టము లేని ఒక తెగ దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి వెళ్ళేటప్పుడు భయపడుతూ వెళ్ళాడు, కానీ ఆ ప్రాంతం అంతటిని కూడా దేవుని కోసం సంపాదించి ఉంటున్నాడండి. హల్లెలూయా. ఇక్కడ మనకు కావాల్సిందంటే ఆత్మల పట్ల భారం. నీ సన్నిధిలో నుండి నన్ను దూరం చేయొద్దయ్యా. దావీదంటాడు, అయ్యా నీ పాపం చేశానయ్యా, నీ సన్నిధిలో నుండి తోసివేయద్దు ప్రభువా, నీ ఆత్మను నాలో నుండి తీసివేయద్దు ప్రభువా, నీ తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు. ఈ పశ్చాత్తాపం ఉంది కాబట్టే దావీదుని దేవుడు హృదయానుసారుడు అన్నాడు. యోనాకి పశ్చాత్తాపము లేదు, దేవుని సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అతడు వారితో ఇట్లా చెప్పాడు కదా. అయితే చివరిగా ఏం చేయాలి అని వాడు ఆలోచిస్తున్న సమయంలో అక్కడ వాళ్ళు చెప్తారు 14వ వచనం నుండి, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారమే నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకి మనవి చేసుకున్నారు. ఎందుకు ఇలా జరిగిందంటే అప్పుడు చెప్తున్నాడు, నేను హెబ్రీయుడినే, నేను సృష్టికర్త అయిన దేవుని యొక్క దాసుడినే, కానీ నా వలనే ఈ శ్రమ వచ్చింది ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు
ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, నా వలనే వచ్చింది, మరి ఏం చేయాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయమంటున్నాడు. ఆయనే చెప్పాడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమని. ఆ చెప్పంగానే వాళ్ళు భయపడ్డారు, అమ్మో ఇంత సృష్టికర్త అయిన దేవుడు దాసుడంట, కానీ ఈ కీడు మా మీదకు రాకూడదు. అన్య జనులు దేవుని యందు భయభక్తులు కలిగి వణుకుతూ జీవిస్తున్నారు, కానీ నిత్యము ఎన్నో సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వస్తున్న మనకి భయం ఉండట్లేదు. నిత్యము దేవుని మాటలు వింటున్నాము, ఆయన సన్నిధికి వస్తున్నాము, క్రమంగా బలలో పాలు పంపులు పొందుతున్నాం, కానీ మనలో ఆ భయము లేదు. కానీ అన్యజనులు ఒక్కసారి దేవుడి యొక్క శక్తి పొందుకున్నారంటే వారు ఎప్పటికీ ఆ దేవుణ్ణి విడిచిపెట్టరండి. అందుకే అన్యజనులకు కూడా మనము సువార్త ప్రకటించాలి. మన దేవుని యొక్క గొప్పతనము, మన దేవుని యొక్క ప్రేమను మరి అన్యజనులకు తెలియచేయాలి. అయితే వీళ్ళు అలా ప్రార్థన చేసుకుని, అయ్యా మరి మా మీద నేరము మోపకుండానట్లు ఈ మనుష్యుడిని సముద్రంలో పడవేస్తున్నాము అని చెప్పంగానే, అలా మనవి చేసుకోగానే 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి మరింత భయం వేసింది. అమ్మో ఇంత పెద్ద తుఫాను, ఇంత పెద్ద శ్రమ, కానీ ఆ యొక్క మనిషిని పడవేయంగానే ఆగిపోయింది. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని పడవేసిన తర్వాత కూడా ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చెల్లిస్తున్నారంట. ఇంకా చేపకు ఆజ్ఞాపించగా ఒక మత్స్యం వచ్చి అక్కడ మింగేసింది. అయితే ఇదంతా జరిగిన తరువాత మనకు తెలుసు, ఆ 3 రోజులు ఆ యోన ఆ కడుపులో ఉండి ప్రార్థన చేసుకోవటం, ఆ ప్రాంతమునకు వెళ్ళి సువార్త ప్రకటించటం, దేవుడు వారిని క్షమించటం, ఇదంతా కూడా మనకి తెలుసు. అయితే ఇక్కడ ఒక్క మాట, అంతా జరిగినా కూడా యోన ఏమంటున్నాడో తెలుసా అండి? 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలన నువ్వు కటాక్షము జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొందునని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుడి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా అండి? బహు చింతాక్రాంతి